హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మంచి మినీ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉండే కాలనీలో 2 హౌసెస్ అయితే మీ ముందుకు సేల్స్కి తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగు 30 ఫీట్ రోడ్డు సీసీ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయిన ఏరియాలో, మరి మంచి లొకాలిటీలో, చుట్టూ కూడా టోటల్గా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌజెస్, నేబర్స్ కూడా ఈ ఏరియాలో స్టే చేస్తున్నారు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది. నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, అలాగే మనకు టోటల్ హౌస్ కూడా మరి సింహదారం అనేది కూడా నార్త్ సైడ్లో బిల్డప్ చేసి చాలా అద్భుతంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియా చూడొచ్చు. పార్కింగ్ ఏరియాలో మరి 4 వీలరు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, అలాగే 2 వీలరు బైక్ పార్కింగ్ కూడా ఈ ఏరియాలో పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు. వాల్స్కి వచ్చేసి మంచి హై క్వాలిటీ ఉన్న టైల్స్, అలాగే ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఫాల్ సీలింగ్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్తో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే పార్కింగ్ ఏరియాలో దీనికి ప్రొవైడ్ చేశారు. ఈశాన్య మూలకు బోరు, అలాగే సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఈ ప్రాపర్టీకి అవైలబిలిటీ ఉన్నదని చెప్పుకోవచ్చు. మెట్లు ఏదైతే ఉన్నాయో మరి మెట్లకు పక్కనే మెట్ల కింద కూడా దీనికి వాష్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ సింహదారం ఏదైతే ఉన్నదో, సింహదారం అనేది మనకి చౌకోట్స్ కానీ, అలాగే మెయిన్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ టేగుడ్తో చేసిన మరి మంచి క్వాలిటీతో ఉన్న ఇండియన్ టేగుడ్ అయితే డోర్స్ దీనికైతే మరి ఇన్స్టాలేషన్ చేశారని చెప్పుకోవచ్చు. నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి డైమెన్షన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నది. డైమెన్షన్ వచ్చేసి మనకు 25 రోడ్ ఫేసింగు, డెప్త్ వచ్చేసి 45, 25x45 అనేది చాలా అద్భుతమైన డైమెన్షన్ కాబట్టి మరి 125 గజాలలో ఉన్నది. ఇది వచ్చేసి హాల్ చూడొచ్చు. 4 మూలలో స్క్వేర్లో ఉన్నది. హాల్ చూడొచ్చు, 4 మూలలో స్క్వేర్లో. మరి టీవీ నుండి చూడొచ్చు. మీరు ఎంత పెద్ద టీవీ కూడా ఈ ఏరియాలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ సరౌండింగ్లో మరి చైర్స్ కానీ, సోఫా సెట్స్ కానీ వేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు ఫ్లోరింగు మరి మంచి హై క్వాలిటీతో ఉన్న పెద్ద సైజు టైల్స్, మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ ఇచ్చారు. అలాగే పైన చూడొచ్చు మరి లేటెస్ట్ ట్రెండింగ్గా ఉన్న ఫాల్ సీలింగ్తో పాటు చుట్టూ దీనికి రూఫ్ లైట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి హాల్కు ఆనుకొని ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కలర్స్ కానీ, అలాగే మరి ఫాల్ సీలింగు, కింద టైల్స్ ఆ ఏరియాలో మరి మంచి కలర్స్, డిజైన్ కలర్తో అయితే దీనికైతే ఇవ్వడం జరిగింది. కింద చూడొచ్చు మంచి హై క్వాలిటీ టైల్స్, పైన ఫాల్ సీలింగు, రూఫ్ లైట్స్ ఇచ్చారు. మీ దగ్గర ఎక్స్ట్రా మెటీరియల్ కానీ, అలాగే సామాన్గా ఉంటే కూడా స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మరి స్టోరేజ్ రూమ్లో అయితే పైన దీనికి ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మీకు ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కు పక్కన చూసినట్టయితే కామన్ వాష్రూమ్ అయితే దీనికి కామన్ వాష్రూమ్ అయితే హాల్లో అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి హాల్ కూడా 4 మూల స్క్వేర్లో ఉన్నది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు ఈజీగా కింగ్ సైజ్ బెడ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. మరి మాస్టర్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్తో పాటు కింద మరి ఫాల్ సీలింగు, పైన చూడవచ్చు ఫాల్ సీలింగు, అలాగే కింద ఫ్లోరింగు, సెల్ఫ్లు కూడా చాలా మరి అద్భుతంగా అయితే దీనికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. దీనికి మీరు ఫ్యూచర్లో ఒకవేళ కబోర్డ్ వర్క్ కానీ, అలాగే మరి ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటే కూడా హౌస్ మరింత అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. బిల్డరు గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఉన్న మరి ఏషియన్ పెయింట్స్, రాయల్ పెయింట్స్, లైట్ కలర్స్ అయితే హౌస్కి అయితే పెయింట్ వేపించడం జరిగింది. మరి కింద కూడా మంచి వైట్ కలర్స్ ఉన్న మరి పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్న టైల్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే మరి నార్త్ ఫేసింగ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈశాన్య మూలకు బోరు, అలాగే సంప్ అయితే దీనికి ఈశాన్య మూలకి ఇచ్చారు. మరి ఆగ్నేయం సైడ్ ఏదో చూస్తున్నామో ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా మరి విశాలంగా కిచెన్ ఇచ్చారు. కిచెన్కి పక్కనే చూసుకున్నట్టయితే పూజ గది కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మీరు దీనికి ఫ్యూచర్లో మరి కబోర్డ్ వర్క్ చేసుకుంటే, మరి అలాగే మరి ఫర్నిచర్ వర్క్ చేసుకుంటే కూడా హౌస్ అయితే మంచి అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ప్రాపర్టీ నియర్ బైలో మరి డెవలప్మెంట్ గురించి చర్చించుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు TCS ఆదిపట్లకు మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా, టాటా హెరేస్పేస్ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా కాబట్టి ఈ ఏరియాలో
డెవలప్మెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువైతే ఉంటుంది. టీసీఎస్ ఆదిపట్ల టాటా హెరేస్ స్పేస్కు కేవలం 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ నుంచి చూసుకుంటే 6 కిలోమీటర్ దూరము, మరి అలాగే మెట్రో స్టేషన్కు నియర్ బైలో చూసుకున్నట్టయితే 12 కిలోమీటర్ దూరంలో మరి ఎలిమినార్ మెట్రో స్టేషన్కి అయితే ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 14 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి 25x45 125 గజాలలో ఉన్నది. నార్త్ ఫేసింగ్లో ఉంది. ప్రైస్ వచ్చేసి 72 lakhs 72 లక్షలు అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మరి స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బడంగ్పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గుల్ విలేజ్ అనేది మంచి డెవలప్డ్ ఏరియా. ఈ ఏరియాలో మీకు అన్ని ఆన్లైన్ సర్వీసెస్, అలాగే స్కూల్స్, కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఈ ఏరియాలో మరి అవైలబిలిటీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బాలాపూర్ నుంచి ఆదిపట్ల పోయే 150 ఫీట్ రోడ్కు 1 నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. బస్ వై రోడ్కు కిలోమీటర్ లోపే డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ చూసేవాళ్ళు మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీ, మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికైతే మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.